పూర్ణిమ అంటే specialty of Guru Purnima. So that is the day we offer our prayers to our Guru. Pay homage, thank the Guru. We should be thank Guru ఎందుకు మనము ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటే ఫస్ట్ గురువు అంటే ఎవరు తెలుసుకో. గురువు అంటే ఎవరు? Who is called as Guru? How to consider the idea గురువు అనేది ఎవరు? సో గురువు అంటే హూ అంటే అజ్ఞానం. గో అంటే అజ్ఞానం. గో మీన్స్ అజ్ఞానం. Ru means destroy. Ru అంటే నాశనం చేసేవాడు. సో గురువు అంటే ఏంటప్పుడు అజ్ఞానాన్ని నాశనం చేసి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞాన ప్రదాత who destroys our ignorance and bestows upon you the divine knowledge, జ్ఞాన. అర్థమైందా? సో గురువు అంటే ఎవరు? అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని అంది. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుందా? జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుందా? My question is, so when Ajnana goes away, Jnana will come, or when Jnana comes, Ajnana will go away. Which one is correct? When Jnana comes, Ajnana goes. Yes. Not that Ajnana goes, Jnana comes. When Jnana comes, automatically Ajnana will go away. సమేదా అజ్ఞానం పోతే పోదు. ఎగ్జాంపుల్ అంటే చీకటిగా ఉంది, చీకటి పోటీ వెళ్ళిపోతుందా? ఏం చేయాలి? వెళ్తూ తీసుకుందాం. వెళ్తూ వస్తే పోతుంది. చీకటి అమ్మ వెళ్ళిపో, నమస్కారం చేస్తే వెళ్ళిపోతుందా? దానికి జ్ఞానం కావాలి. జ్ఞానం వస్తే జ్ఞానం తొలగిపోతుంది. స్పీచ్ బెటరే. Only way is taking light. Then darkness will disappear automatically. So గురువు ఏం చేస్తారంటే జ్ఞాన ప్రదాత, జ్ఞానాన్ని ఇస్తాడు మనకి. ఎటువంటి జ్ఞానం ఇస్తారా ఆయన? ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తారా ఆయన? నిజ స్వరూప జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు. What Jnana Guru gives us? About our true nature. So Guru bestows upon us the Jnana of our true nature. That is the role of the Guru. Again, disturbance చేయడం కాదు, జ్ఞానాన్ని ఇవ్వడమే ముఖ్యం. జ్ఞానం వస్తుందో దానిగా అజ్ఞానం తొలగిపోతుంది. వెళ్తూ వస్తే తగ్గిపోతుంది. సరే, గురువు ఎలా ఉంటారు? గురువుని ఎదుర్కోవాలి మనం. మరి జ్ఞానం కావాలంటే, ఏ స్వరూప జ్ఞానం కావాలంటే గురువు కావాలి. వాడు కాబట్టి knowledge about true nature, our true nature, we need somebody who can bestow his upon us. Our capacity ఉండాలి గురువుకి. How to find out that Guru? సో మనం వెతుక్కుంటూ వెళ్ళాలా? ఆయన మనం ఎత్తుకుంటూ వస్తారా? ఏంటి? మనం వెతుక్కుంటూ వెళ్ళాలా?
you. Guru comes. ఏది కరెక్ట్? We have the sincere, we have the real yearning. God will take us to the good. God will bless us. Guru will come to us. అంటే ఇది సత్సమాని బిల్కమ్ అని చూడండి. So God will take us to the good. We have the real yearning. When we pray that I need the knowledge, I need take me, right? God will arrange. How He arranges, that is God's. అది మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే గురువే మన దగ్గరికి వస్తుంది. So it is both way path. We have to go forward. Guru has to go forward. It has to happen from both sides. We must have the earning first. We must have the earning. I must realize my true nature. అంటే నేను నా స్వరూపం తెలుసుకోవాలి. అటువంటి మనకు అటువంటి ఒక ఏముండాలి? వ్యాకులత ఉండాలి. నాకు కావాల్సింది వ్యాకులత. నేను భగవంతుని చేరుకోవాలి, నాకు గురువు కావాలి. ఆ వ్యాకులత మనకు ఉంటేనే గురువు మన దగ్గరికి వస్తుంది. లేకపోతే రాదు. సో ఫస్ట్ మనకు వ్యాకులు వచ్చిన తర్వాత మన గురువు ఆటోమేటిక్గా మన ఎత్తుకుంటూ వస్తారు. ఎప్పుడు వస్తారు? When we have that intense వ్యాకులత, I must find my Guru, must find my way, I must resolve and realize who I am. ఎంత మనకు పెరుగుతుందో అంత మనకు గురువు యొక్క కృప కలుగుతుంది. కూర్చొని ఉంటే రాలేదు, తెలుసుకోవాలి. కాబట్టి మనం పెరిగితే అంత పెరిగిపోతే మనకు దగ్గర అవుతున్నాయి. దగ్గర అవుతారు కానీ మనకు అవగతం అవ్వదు. అంటే మన లెవెల్ ఇంకా లెవెల్ మన వెళ్ళలేదు కదా. సో హౌ టు ఫైండ్ అవుట్ ద రియల్? సో దేర్ ఆర్ two kinds of gurus are there. So then Shankaracharya defines the real guru. Avrujinaha, akamahataha, brahmavittamaha, brahmani uparataha, shantaha, nirindhana iva analaha. Chapter qualification guru undala. He must be free from all the sins. He must become free from all the sins. He must. Then he must be realize the truth, highest truth about your realize about himself. Brahmani uparataha, who steadily becomes one with the divine. Brahmani uparataha, shantaha. అసలు చెప్పారు అవ్రుజినః అంటే ఆయనలో ఎటువంటి పాపాలు లేవు. అకామహతః, ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిజైర్స్, అతనికి కోరికలు లేవు. బ్రహ్మవిత్తమః, రియలైజ్ హిస్ ట్రూ నేచర్. హూ యామ్ ఐ? బ్రహ్మణి ఉపరతః, బ్రహ్మంతో భగవంతునితో ఆయన ఎప్పుడు కలిసి ఉంటారు. బ్రహ్మణి ఉపరతః శాంతః, శాంతంగా ఉంటారు. సో దిస్ ఆర్ ది గురుస్ క్వాలిఫికేషన్స్. అటువంటి వారు గురువు రావడానికి అర్హులవుతారు. సో ఇంకా గురువులు రెండు రకాలు ఉంటారు.
types of gurus are there. One is called Vada Guru. Second one is Bodha Guru. Vada Guru ante evaru? So Guru Maharaj was going to Dakshineshwar, that Panchavati. He saw one water snake has got out of a rock. బురద పాము కప్పని పట్టుకుంది. బురద పాము ఎంత ఉంటుంది, కప్ప అంత ఉంటుంది. సో దట్ మౌత్ ఆఫ్ దట్ వాటర్ స్నేక్ ఈజ్ సో స్మాల్, ఇట్ కాంట్ ఆఫ్ ఎ ఫ్రాగ్ సో బిగ్ ఇట్ కెనాట్ స్వాలో. అది మింగలేదు, కక్కలేదు. దీనివల్ల కప్పకు బాధ, పాముకు బాధ. Neither it can swallow nor leave it. Struggling. The frog is croaking. బాధ ఎవరికి? ఇద్దరికి బాధ. అట్లా బాధ గురించి బాధలు పెడితే నీ పని అయిపోయింది. మీకు బాధ, గురువుకు బాధ. జాగ్రత్త పడాలి. Finally, who should be our guru? He must know. Otherwise, you will be that frog and that water snake. ఇద్దరికి బాధ. So, Sri Ramakrishna called our disciples. See, this is called బాధకులు ఇలా ఉంటారు, బాధకులు ఇలా ఉంటారు అని చెప్పారు. చెప్పారు నేను అలా కాను అన్నారు. నేను అలాంటి వాడిని కాను. ఎటువంటి వాడిని నేను? ఐఎమ్ కోబ్రా. త్రీ క్రోస్ టాక్ ఇట్ అవుట్. అజ్ఞానం పోయింది గురువు శిష్యుని. ఇక్కడ బాధ లేదు, బోధ. బాధ ఉంటే బోధ ఉండదు, బోధ ఉంటే బాధ ఉండదు. అటువంటి గురువును వెతుక్కోవాలి. సో when we get our guru, ఏం చెప్పాము కదా అంటే be always attentive, alert. When you get your guru, సో మనలో ఎప్పుడు అంతమంది తీవ్రమైన వైరాగ్యం మనకు ఉందో, లేకపోతే మనకు ఉందో, అప్పుడు గురు మనకు లభిస్తుంది. సో when we have that intense వ్యాకులత, గురువు will be nearest to contact with him. So when there is need, there is fulfillment also. It is there, both. So there are another category of the gurus. Below category. ఇంకో కేటగిరీ ఎవరు ఉన్నారు? వాళ్ళు ఏమంటాం మనం? జగద్గురువు. సామాన్యమైన గురువులు వేరు, జగద్గురువులు వేరు. ఒక ముక్త పురుషుడు ఉన్నాడు, జీవన్ముక్తుడు ఉన్నాడు. జీవన్ముక్త. సో జీవన్ముక్త ఈజ్ ఎ పర్సన్ realized his true nature. So he is living comfortably. He is free from all bondages. అంటే ఏంటి జీవన్ముక్తుడు అంటే? ఆయన కళ్ళతో ఉన్నప్పుడు కూడా ఆయన ముక్త పురుషుడిగా ఉన్నాడు. He is living but free from all his bondages. Jivan Mukta, living free. And Jivan Mukta antam. They have realized God. So they were Jivan Muktas.
in bondage, samsara. He realizes his true nature and becomes a Mukta Purusha, Jivan Mukta. But yes, this Jagat Guru has come under category. So Jagat Guru, God himself comes in the form of a Jagat Guru, like Bhagavan Sri Ramakrishna, Mother Sarada Devi, all this category of the Gurus, to Shankara, Ramanuja, all this. So God himself takes the form of the Jagat Guru. So Sri Ramakrishna comes under the category of Jagat. From the day he is born, he is not an ordinary person. And Bharatan Ledu, they are born out of compulsion. They assume the human body. Other all jivas under compulsion. They have to take the bodies. But Avtara Purusha, Jagat Guru, he assumes a human body. What's the difference? Tamil So ఇక్కడ జగత్ గురువులు. So whatever sadhana they do, not for the realization, it is to guide others. వాళ్ళ కోసం కాదు, వాళ్ళ పద్ధతి అసలు లెఫ్ట్ మొత్తం పురుషులు వాడు. So Sri Ramakrishna did sadhana not to realize himself, to show the whole humanity how to perform sadhana. అందుకోసం సాధన చేశారు. So these Jagat Gurus are very capable. అంటే జీవన్ ముక్త అంటే జగత్ గురు. ఇది డిఫరెన్స్ ఏంటి? సో జీవన్ ముక్త has realized himself, but he can't give realization to others. So one leaf is floating in water. It never sinks, always floats. But even a small bird sits on it, what happens? He can't protect the bird. He can protect himself. But Jagat Guru is not like that. Huge tree, log of trees floating. So birds may be in thousands sit on the tree. Easy takes any number of birds across. దానికి ఆ సమస్య కాదు. అది సడన్ తీసుకెళ్ళిపోతా, సడన్గా తీసుకెళ్తాం. ఎనీ నెంబర్ ఆఫ్ thousands of birds సునాయాసంగా తీసుకెళ్ళిపోతుంది. అటువంటి వాళ్ళు జగత్ గురువులు. మరి ఎవరిని ఆశ్రయించాలి? మనకు ముక్తి కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి? జగద్గురువుని ఆశ్రయించాలి. ఎందుకంటే ముక్తి మనకు అట్లా మనకు అయిపోతుంది. ఒకసారి కాశీపూర్లో రామకృష్ణ వారు శిష్యుల్ని పిలిచి చెప్తున్నారు, చూడండి జగన్మాత నాకు చెప్తూ ఉంది, ఇందులో ఎంత ఆత్మశక్తి ఉందంటే సంకల్ప మాత్రంలో వేలాది మందికి ముక్తిని ఇవ్వగలుగుతాను. శక్తి అమ్మనాలో ఉంచింది. శ్రీరామకృష్ణ God all his disciples.
He's telling them, see, Divine Mother is telling me. So deposits so much of spiritual power in this. He's showing his body in this. I did not even touch people. Just a mere sankalpa, I can give them mukti. I can give mukti to thousands and thousands of people without even touching them. That is the power of this. That's why simply our sadhana becomes so simple just by taking shelter at the lotus feet of the Jagat-Pralay Bhagavan Sri Ramakrishna. సులభమైపోతుంది. సులభమైపోతుంది మనకి. Swamiji writes in the Arti Vising, Sampada, Tapasripada, Pavadhospada Varihai. అంటే అర్థం ఏంటి? సంపద తపస్రీపద. సో ఈ పాద పద్మాలు నాకు ఇది సంపద అది నా. సో మై ట్రెజర్ ఈస్ యువర్ లోటస్ ఫీట్. సంపద తపస్రీపద. ఎందుకంటే బాగా గోష్పద వారి యథాయ్. అటువంటి సంపద నాకేమవుతుంది? నేను ఐ కెన్ ఈజీలీ క్రాస్ ది ఓషన్ ఆఫ్ సంసార యాజ్ a small child crosses the water content bookmark of a cow. Anybody can cross. Gospadavari. What is Gospadavari? Gospadavari. దాని ఎవరైనా మనము Gospadavari. That's why Krishna wants to put up Bhagavan Sri Ramakrishna Sampada. That is the treasure everybody should seek. Our Sri Pada, our Padma Manaku Sampada. Sampada, Tava Sri Pada. Our Gospadavari. సో మనకు సాధన చాలా సులభంగా అయిపోతుంది. ఎప్పుడో వారి పాద పద్మాలను మనము ఆశ్రయించాలి. కృపా కటాక్షం వల్ల ఈ సంసారం మనం దాటేయగలం సులభంగా. అదేమంటే గోష్పద వారి ఏం చేయాలి? ఇప్పుడు ఆయన్ని ఏం చేయాలి? పాదపద్మాలను ఆశ్రయించాలి. సో వాట్ వి హావ్ టు డు? జయశ్రీ, వాట్ ఇస్ సపోజ్ టు డు? దట్స్ ఆల్. దట్స్ ఆల్. శరణాగతి అంతా చేసినంత ఒకటే శరణాగతి. So when mother, so many devotees are standing in the queue to do our pranams to mother. Amala Kusunana. So all devotees are offering pranams to mother. Abhyamende, Amma Padalu, Mandipotunna. Mother's feet are burning. Why they are burning? Mother is accepting the sins of all the people who are doing touching her feet. Mother mandipotunna. Amma apara. Yes sir. She is not protested.
People are coming. So the Sevikas come, bring Ganges water, wash mother's feet. Father prayed for Gangadhar. అప్పుడు ఆ మంట కొద్దిగా ఉపశమిస్తుంది, మళ్ళీ వస్తుంది. ఇద్దరితోనే ఉంది. ఒక డిసైబుల్ ఆ గుళ్ళ కూర్చొని ఉంటుంది. ఎవరైతే బా చదువు నారాయణ అయ్యంగార్ కొంచెం కేరళ ఆల్ ది వే అనుకుంటాడు. నేను అమ్మ పాత్రను తాకను, తాకితే అమ్మ పాత్ర కొంత నా బాబు అమ్మ తీసుకుంటుంది, బాధపడుతుంది. Listen to touch mother's feet. If it is mother's feet will burn. She will take all my sins. So I will not touch mother's feet. Student, the mother doesn't want to do the sins to mother. But mother understands immediately what is in his mind. What is in minds of others, God knows. So next moment, she called me. My son, come. After flowers. నా పాదాలకు పుష్ప సమర్పించు. చెప్తారు అది మదర్. సో దట్ ఇస్ మదర్ స్టేటింగ్. అప్పుడు ఒక మదర్ క్రిస్టియన్ స్టేట్మెంట్. సో దట్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఎవర్ మేడ్. మదర్ సేస్, ఇఫ్ we cannot absorb and digest the sins and sufferings of the people, then who else can do this? They have come for this purpose. Allah to repeat, if we cannot Allah absorb and digest sins and sufferings of the people, who can do this? Who else can do this? We have come for this purpose only. మేము ఈ అందరి యొక్క దుఃఖాలు కష్టాలను తీసుకుని తీర్చుకోలేకపోతే ఇంకా ఈ పనిని ఎవరు చేయగలుగుతారు? మేము వచ్చింది దానికోసమే. మదర్ సేస్ నాట్ కమిట్ టు ఈట్ రసగుల్లాస్. We have come to this purpose. కోసం దిగొచ్చారు వాళ్ళు. మానవ రూపాన్ని ధరించి దిగొచ్చారు. వితరితం అవతీర్ణం, వితరితం అవతీర్ణం జ్ఞానభక్తి ప్రశాంతి ప్రణయ గలిత చిక్కం జీవ దుఃఖ అసహిష్ణు. సరే ఏం చెప్తున్నారు? వితరితం అవతీర్ణం అంటే పంచిపెట్టడానికి అవతరించారు. ఏంటి పంచిపెట్టడానికి? జ్ఞానం, భక్తి, దేన్ని పంచిపెట్టడానికి వాళ్ళు అవతరించారు. ఎవరు? రామకృష్ణుడు. టు డిస్ట్రిబ్యూట్ జ్ఞాన, భక్తి, అందరికీ కావాలి. జ్ఞానం కావాలి, కావాలి, ప్రశాంతం కావాలి. ఎందుకు మనకి ఇవ్వాలి? మనకి ఎందుకు ఇవ్వాలి పడాలి? ఐ షుడ్ ప్రొవైడ్ ఆల్
ఆల్ దిస్ టు us? అవతరించాలి వాళ్ళు, ఎందుకు మనకి ఇవ్వాలి? ఎందుకంటే ఆయనకు మనకు అవినాభావ సంబంధం. సో related to each other. We belong to God. God belongs to us. అర్థం అంతే దిగొచ్చారు. అని మర్చిపోయాను. నేను మర్చిపోయాను. నిజ స్వరూపాన్ని మర్చిపోయాను. నిజం ఏంటి? నాకు భగవంతుని మధ్య అవినాభావ సంబంధం ఉంది అని మర్చిపోయాను. We forgot that we and God are related to each other. We forgot. That's why they were come down. The best of all is all this. So I చెప్పాను, జ్ఞానం, భక్తి. జ్ఞానం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్ అబౌట్ ద ట్రూ నేచర్. Come down to just upon this. స్వరూపం తెలుసుకోవడానికి దానికి వచ్చారు. చెప్తారు, ప్రణయ కలిత చిత్తం. వాళ్ళ హృదయాలు కరిగిపోయాయి. Their hearts melted. ప్రణయ కలిత చిత్తం. ఎందుకు? జీవ దుఃఖ. ఇప్పుడు దుఃఖాన్ని చూసి అసహిస్తూ తెచ్చుకోలేకపోయారు, తట్టుకోలేము. అమ్మ బిడ్డలకు కష్టం వస్తే ఎంత బాధపడతారు? అమ్మ ఎట్లా బాధపడతారు? అట్లా. సో మనం వాళ్ళని ఆశ్రయించాలి. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, రామకృష్ణ ఇప్పుడు లేరు, మాసం అయిపోయారు కదా, అమ్మ లేరు, ఎలా మనం ఆశ్రయిస్తాం? మన వాడిని ఉంటే వాడి పక్కన పట్టుకోవచ్చు. ఏం చేయాలి? జస్ట్ క్వశ్చన్ ఈజ్ నౌ దే ఆర్ నాట్ నో. శ్రీరామకృష్ణ మహాసమాధి, మహాసమాధి ఓవర్. How to surrender to them? How? They will see you. The physical brain, physical existence is only for a certain period of time. They are not. This is, we always say, I am not the body of me. How can we say that Thakur is only the body? The eternal existence, they are eternally present. The Sushma, they are always present. So we can always mentally be able to pay. Not a physical relation, it's a spiritual relation. See, when mother was removing the bangles, as per Bengali custom, so Sri Ramakrishna appeared. Opening up with all the first. At what upper hand? అమ్మగారి తీసేయబోతుంటే ఆమె చేతి పట్టుకున్నారు. ఎక్కేస్తున్నా చనిపోయానుకున్నావా? నాకు మరణం లేదు, నాకు శాశ్వతుడిని నేను. కేవలం ఈ గది నుంచి ఆ గదికి వెళ్ళాను. మదర్స్ హ్యాండ్, వాట్ ఆర్ యు డూయింగ్? యు థింక్ ఐ యామ్ డెడ్? I am eternal, says. I am deathless. I am eternal. So then I said, from this room to that room. You room and that room and that. He says, this is that room and that room and that's what's in there. What is this room? What is that room? So this room is when he was living with body. Now when he is soul without form. So here
everybody is present. So it's a pot of water. Water is a pot, it is in water. Suppose the pot breaks, what happens? Water becomes but this not. It's always in water only. The pot was a barrier. So the pot is broken. Everybody will conspire. Is eternal, is become eternal. Everybody is present. Earlier when he was in with body, he was present only in the body. The body has gone, is everything. Omnipresent. Everybody is present. Space is, we have no death. I am eternal. So Sri Ramakrishna is eternal living presence. Now Rama, which Yuga he was? Treta. Krishna, Dwapara Yuga. How many of the Bhaktas are getting visions of Rama and Krishna? How many years back they were born? They are still present with us. Rama is present, Krishna is present. How many Bhaktas? Kalisa Bhaktas have darshan of Rama and Krishna. Very much evident. They are always present. How many are realizing it? They are present at temple. Let's say Ramakrishna. After the passing away also, so many Bhaktas have darshan of Sri Ramakrishna. When Swamiji was in America, Sri Ramakrishna was with him on the all the time. 33 years now, he is already Mahasamadhi. How many occasions he was with Swamiji? As you lecture in the Parliament of Religions. Every night, Sri Ramakrishna will come and tell Narendra, tomorrow speak about this topic. You see topics istara రేపు దీని గురించి మాట్లాడు రేపు దీని గురించి మాట్లాడాలి. When he was about to drink coffee, Sri Ramakrishna appeared there, don't take, it contains poison. But ultimately, it is always there. అది సో much. Not that they were all said లేకపోతే eternal. ఎప్పుడూ ఉంటారు. ప్రార్థనలో ఆయన వింటారు, ఆలగిస్తారు, వాళ్ళు ఆడుకుంటారు. సో all the eternal is present. ఎంతోమంది భక్తులు ఆడుకున్నారు. How many thousands have darshan of Ramakrishna, Sri Ramakrishna. Ramakrishna. ఏం చేయాలి, మనం చేయాల్సింది ఏంటి? శరణాగతి పాదం పట్టుకో. భగవంతుడా నువ్వే నాకు కావాలి. I want only you. Nothing else I want. Until you put a sweet only I want. Until your grace. So bestow grace on me. Make me realize that I am human child. You are always with me, protect me and guide me. ఇదే మనం తెలుసుకోవాల్సింది. అర్థమైందా? ఇతరులుగా ప్రెసెంట్ సింప్లీ వేయాలి. పాదాలను పట్టుకొని ప్రార్థన చేయాలి. మన అజ్ఞానం పోవాలంటే, మన జ్ఞానం రావాలంటే పాదాలు అంత సరళమైన పాట ఇది. ఏం చేయాల్సిన అవసరం లేదు. గో టు ఫారెస్ట్, లీవింగ్ ఎవరిబడి,
ఏం అవసరం లేదు. సడన్ 1 leg నాట్ నెసరీ, ఏం అవసరం లేదు. నామ సంకీర్తన, నామ అని చెప్పండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కన్విక్షన్ దట్ మనకు భగవంతునికి మధ్య అవినాభావ సంబంధాన్ని ఎవరు కూడా విడదీయలేదు. ఒక్కటి బాగా అర్థమను, we and God are related to each other. Nobody can separate the relation. So I belong to God. God belongs to me. ఇది మనకు బాగా అర్థమైపోతే వాళ్ళ బాధను పడుతున్నామంటే మీద ఇదేమని చేయాల్సింది. సో దానికోసం మీరు వచ్చారు, జగత్ గురువులు వాళ్ళు దారి చూడడానికి వచ్చారు. వాళ్ళని మనం ఆశ్రయించాలంటే ఏమని చేయాల్సింది ఉంటే